అందరు బాగున్నారా? ఈరోజు కొన్ని వెజిటేబుల్ కోద్దాం అనుకుంటున్నానండి. బొబ్బర్లు ఉన్నాయి, రెండు బెండకాయలు కూడా ఉన్నాయి, ఏం ఆకుకూరలు కూడా ఉన్నాయండి. కోసుకుందాం. కొంచెం ఉల్లిపరకు ఉంది, బంతి మిరపబంతి కూడా ఉందండి. హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. ఏం లేదురా. బొబ్బర్లు ఇగోండి, ఇన్ని కాసినాయి చూడండి, మంచిగా కాసినాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఎంత బాగా గోవి వస్తున్నాను, ఎంత ముద్దగా ఉందో చూడు గోవి. మళ్ళీ ఇంకోటి వచ్చేసింది హార్వెస్ట్కి. అక్కడ కూడా వచ్చేసింది ఒకటి హార్వెస్ట్కి. ఇక్కడ పొట్లకాయ ఇది కూడా వేస్తున్నానండి. చూడండి, అంతా పువ్వు వచ్చేసింది. మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ ఒకసారి కాయ కాసినప్పుడు చూపిస్తాను. ఇదంతా పువ్వేను. ఇప్పుడు బంతి పూలు కోసేస్తామండి. బంతి పూలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కోసేసుకుందాము. బంతి పూలు కోసేస్తున్నాను. చాలా ఉన్నాయి కదా బంతి పూలు, మళ్ళీ ఎండిపోతాయి. ఈ ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని మిరపబంతి వచ్చినాయను. ఇంకొక చెట్టుకున్నాయి, అవి కూడా కోసేసుకుందాము. కొన్ని చామంతి కూడా ఉన్నాయి, కోసుకుందాం, దేవుడికి పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేసుకుందాం, కోసేసుకుందాము. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, కోసేసుకుందాము కొన్ని. ఇక్కడ కొన్ని బంతి పూలు ఉన్నాయండి, కోసేస్తున్నాను అన్ని. నేను ఊరికెళ్తున్నానండి, అందుకని ఈరోజు అన్ని కోసేస్తున్నాను. మళ్ళీ ఒక 4-5 డేస్ అవుతుంది, మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ పాలకూర విత్తనాలు కూడా వేసానండి, కొన్ని పేరు విత్తనాలు కూడా వేసాను. ఇదిగో చిన్నగా వచ్చినాయి, చిన్న చెట్లుగా వచ్చేసినాయి. అయ్యో ఇక్కడంతా పాలకూర వేసింది. అక్కడ దాంట్లో కొన్ని రాలేదు, కొన్ని వచ్చినాయి. దీంట్లో అయితే వచ్చింది. దీంట్లో ముల్లంగి కూడా వచ్చిందండి కొంచెము. చామంతి పూలు కోసేసుకుందాము. ఈ చామంతి కూడాను మా మరదలకి ఇస్తానండి, కొన్ని ఊరికి తీసుకోబోతాను పూలు. ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇక్కడ ఒక గోవి వచ్చిందండి. ఇది కూడా చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఇది కూడా చురాలియా ఇక్కడ కాసినాయండి. ఇక్కడ ఉన్నాయి టమాటాలు, అక్కడ ఉన్నాయి. ఇంకొక హార్వెస్ట్కి వస్తాయి, ఉంచేస్తాను. పచ్చి టమాటాలతో కూడా కూర చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి, గులాబీ పూలు వైట్ పింక్ రోజు కనకంబరం. ఏం చేస్తున్నావు బావాని? హార్వెస్ట్ చేస్తున్నాను అంకుల్. కూరగాయలు, ఆకుకూరలు, కొంచెం పూలు అవన్నీ కోసుకున్నాను. ఏం చేస్తున్నారు? ఇవన్నీ గొడవ ఏం చేస్తున్నావు? వండుకుంటాము. వండుకుంటారా పంచి పెడతారు? పంచి పెడతాయి ఆకుకూరలు. మసాలాలు వేసినాయా కూరగాయలు, లేకపోతే ఇట్లా ఎరువు పోసినాయా? ఎరువు వేసినాయే కదా. ఎరువు వేసినాయా? మందులు కొట్టినాయి కావుగా? ముందు వస్తుంది కొట్టినాం కదా. అంతా ఇయ్యే మనం అక్కడ బదిరికాడు ఉంటుంది కదా, అదంతా ఆవుది, అవి తీసుకొచ్చి వేస్తున్నాను కదా. 6 monthsకి ఒకసారి వేస్తున్నాను కదా. జామ తోట, వంకాయలు, బెండకాయలు, టమాటాలు,
మంచిగా ఉంటుంది కదా అంటే మన చెట్టు మనం కోసుకొని చేసుకుంటే బాగా మంచిగా అనిపిస్తుందా? కూర అంటారు దాన్ని, పనగంట. కొనాలంట. పనగంట. ఇది ఆలు, ఇది ఆలు. అక్కడ ఒక బీరకాయ వస్తుంది. ఇక్కడ బెండకాయ కూడా ఉందండి, కోసేసుకుందాము. ఒక బెండకాయ ఇంకా 2-3 ఉంటాయండి. ఒక్కోసారి ఇది కాపు అయిపోయింది, కాపు అయిపోయింది. ఇది ఏం చేస్తా, వంకాయలు, బెండకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, బీరకాయ కొంచెం, అవి ఇవి అన్ని వేసేసి పచ్చడి చేసేస్తా. తినేస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. మిక్సీ లాగా చేసేస్తా. నిమ్మ చెట్టు, ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాను కానీ ఇంకా రాలా, కొంచెం పెట్టాను, కొంచెం వస్తుంది. ఇక్కడ పనగంట కూడా కోసేస్తాను. రైట్, ఇక్కడ కూడా పొనగంటాకు ఉందండి, కోసేసుకున్నాము. అంతా కోసేస్తున్నాను పొనగంటాకు. అదే మొత్తం కోసేస్తాను. మళ్ళీ వస్తుంది కదా, 3 days కి మళ్ళీ 4 days కి వచ్చేస్తానే ఉంటుంది. మొన్న హార్వెస్ట్ వచ్చింది, మళ్ళీ అపార్ట్మెంట్ ఇక్కడ సరిపోతుంది. ఒక పెద్ద టబ్బులో వేసినాను కదా, అది తీసేసే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది అని నేను అవును, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇది మసాలాలో వేసుకొని చేసి తింటే కూడా బాగుంటుంది అండి. మసాలాలో కానీ మామూలు మినపప్పు వాడిలో కూడా బాగానే ఉంటుంది, మంచిగా టేస్ట్. ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు, మంచి హెల్తీ. గడ్డి ఉంది ఇంకా ఆడాడ, రోజు క్లీన్ చేస్తా ఉన్నా. ఇక్కడ శంకు పూలు కూడా ఉన్నాయండి. ఈ శంకు పూలు కూడా రోజు మేము టీ పెట్టుకొని తాగుతాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానీ ఈరోజు మా అపార్ట్మెంట్లో వాళ్ళు కోసేసినట్టుగా ఉన్నారు. నేను లేట్ అయిందని వచ్చే లోపల. పూలు అందరం తాగుతున్నాము బ్లూ టీ. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ తీగంతాను కోసేద్దాము, ఎన్ని వస్తాయని. ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు, ఇవి కూడా కోసేస్తున్నాను. మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చే లోపలికి మళ్ళీ కాస్తాయి చిక్కుడుకాయలు. మళ్ళీ ఊరి నుంచి వచ్చే లోపలికి మళ్ళీ ఉంటాయి చిక్కుడుకాయలు. ఇప్పుడు అన్నీ కోసేస్తాను. ఇక్కడ కూడా కొన్ని రోజా పూలు ఉన్నాయండి, కోసేసుకుంటాను. పింక్ కలర్ రోజా పూలు. ముళ్ళులు అంతా చేతులు గుచ్చుకునేస్తాయి. మందార పువ్వు కూడా కోసేస్తాను. పూలు కోసేసినట్టు రోజా పువ్వ, రోజా పువ్వ. ఇక్కడ కొన్ని శంకు పూలు ఉన్నాయండి, ఇక్కడ కూడా కోసేస్తాను. అక్కడ కూడా ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. దాంట్లో మళ్ళీ మల్బరీ చెట్టు కూడా వేసున్నాను. ఇదిగో వస్తున్నాయి. ఇది 4వ కాపు అండి. అయితే ఏ కాపుకి నేను దుల్లేదు. ఇది కాసినప్పుడల్లా నేను ఊరికి వెళ్తాను. వచ్చే లోపలికి ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు కూడా ఊరికి వెళ్తున్నాను. వచ్చే లోపల ఉంటాయో ఉండవు. ఓకేనండి, ఇది మా చిన్న హార్వెస్ట్. ఇదిగో చిక్కుడుకాయలు చూడండి ఎన్ని కాసినాయను. శంకు పూలు కోసాను, కొన్ని పూలు కోసానండి దేవుడికి. పొనగంటాకు కోసుకున్నాను. ఇగో బొబ్బర్లు కూడా ఈ బొబ్బర్లు. ఇది ఒక ముల్లంగి కూడా కాసింది. ఇది ముల్లంగి చూడ. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఓకే, బాయ్, టాటా.